ఆంధ్రప్రదేశ్లో కూటమి ఎన్నికల్లో గెలవడానికి ఇచ్చిన 2 కీలక పథకాల హామీలు ఇంకా అమలు కాలేదు. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ పథకాల లబ్ధిదారులు 8 నెలలుగా వీటి కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. వీటిలో తల్లికి వందనంగా పేరు మార్చబడిన అమ్మ ఒడి పథకం, అన్నదాత సుఖీభవ అనే పేరు మార్చబడిన రైతు భరోసా ఉన్నాయి. ఈ 2 పథకాల అమలుపై ప్రభుత్వం ఇప్పటికే సంకేతాలను ఇస్తోంది. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవకు ముహూర్తం ఖరారైనట్టు తెలియవస్తుంది. డీటెయిల్స్ ఈ స్టోరీలో. అసెంబ్లీలో వైసీపీ ప్రవర్తించిన తీరుపై సీఎం చంద్రబాబు మండిపడ్డారు. వాళ్ల తీరు చూస్తే వైసీపీ ప్రభుత్వం గత 5 ఏళ్లతో చేసిన విధ్వంసమే గుర్తొచ్చిందన్నారు. వైసీపీ పాలనలో ఏపీ ఆర్థిక వ్యవస్థను నిర్వీర్యం చేశారని సీఎం ఆరోపించారు. రాష్ట్రంలో చాలా ఇబ్బందులున్నాయని, డబుల్ ఇంజిన్ సర్కారు ఉంటేనే అభివృద్ధి సాధ్యమని చంద్రబాబు అన్నారు. సభను గౌరవించలేని, సంస్కారం లేని పార్టీ వైసీపీ అని సీఎం చంద్రబాబు తప్పుపట్టారు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తామని వైసీపీ దిగజారి మాట్లాడుతోందని, 11 మంది సభ్యులు సభలో 11 నిమిషాలే ఉన్నారని సీఎం చంద్రబాబు తెలిపారు. ఈ సందర్భంగా గవర్నర్ పట్ల వైసీపీ వ్యవహరించిన తీరు దుర్మార్గమని, ప్రతిపక్ష స్థానానికి కూడా వైసీపీ పనికి రాదని ప్రజలు తీర్పు ఇచ్చారని అన్నారు. ఇక వెంటిలేటర్పై ఉండే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని, రాష్ట్రాన్ని కేంద్ర ప్రభుత్వ సాయంతో ఇప్పుడిప్పుడే బయటకు తెస్తున్నామని చంద్రబాబు చెప్పారు. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి హామీని అమలు చేసి తీరుతామని తేల్చి చెప్పారు. చిత్తశుద్ధితో కష్టపడి మాట నిలబెట్టుకుంటామని క్లారిటీ ఇచ్చారు. అంతేకాకుండా రాష్ట్రాన్ని పునర్నిర్మించడానికి డబుల్ ఇంజిన్ సర్కారు ఉండాలన్న లక్ష్యంతో టీడీపీ, జేఎస్పీ, బీజేపీ కలిసి విజయం సాధించాయి. ప్రధాని సకాలంలో స్పందించి అన్ని విధాలా సహకరించారు. ఆ సహకారం లేకపోతే చాలా ఇబ్బందుల్లో పడేవాళ్లమని సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన అన్ని హామీలను అమలు చేసేందుకు టీడీపీ కూటమి కట్టుబడి ఉందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. సంక్షేమ పథకాల అమలుపై కీలక ప్రకటన చేశారు. మే నెలలో తల్లికి వందనం అమలు చేయనున్నట్లు తెలిపారు. అలాగే రైతులకు 20,000 రూపాయలు అందిస్తామని, మత్స్యకారులకు 20,000 అందించి అండగా ఉంటామని స్పష్టం చేశారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చలో భాగంగా ఆయన ఈ ప్రకటన చేశారు. సంక్షేమ పథకాల అమలుపై క్లారిటీ ఇచ్చారు. 2024 ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి హామీని అమలు చేసి తీరుతామని సీఎం ఫుల్ క్లారిటీ ఇచ్చారు. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలు సహా పలు హామీల గురించి చంద్రబాబు ఈ సందర్భంగా ప్రస్తావించారు. తల్లికి వందనం పథకం మే నెలలో అమలు చేస్తామని చంద్రబాబు చెప్పారు. ఇంట్లో బడికి వెళ్లే పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి తల్లికి వందనం పథకం అమలు చేస్తామని స్పష్టం చేశారు. ఇక అన్నదాతలకు మాట ఇచ్చిన విధంగా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామన్న చంద్రబాబు, పీఎం కిసాన్ యోజన కింద కేంద్రం ఏడాదికి అందించే 6,000 సాయంతో పాటుగా రాష్ట్రం నుంచి 14,000 రూపాయలు కలిపి అన్నదాత సుఖీభవ పథకం కింద 20,000 రూపాయలు ఇస్తామన్నారు. ఎన్నికల సమయంలో మాటిచ్చిన విధంగా దివ్యాంగులకు పింఛను 3,000 నుంచి 6,000 రూపాయలకు పెంచామన్న చంద్రబాబు, సాధారణ పింఛన్ను కూడా 3,000 నుంచి 4,000కు పెంచిన సంగతి గుర్తు చేశారు. అయితే వికసిత్ ఆంధ్రప్రదేశ్ విజన్ 2047 లక్ష్యం ఎప్పటికో కాదు, ఆ విజన్ అమలు చేస్తూ ఇప్పటి నుంచే ఫలితాలు సాధించడం తమ లక్ష్యమని వివరించారు. ఈ ఏడాది వృద్ధి రేటు బాగుంది. 18,401 కోట్ల రూపాయలు అదనపు సంపద వచ్చే అవకాశం ఉంది. ఏటా 15% వృద్ధి సాధిస్తే ఈ ఏడాదితో కలిపి వచ్చే 5 ఏళ్లలో 1,38,700 కోట్ల అదనపు సొమ్ము వస్తుందన్నారు. ఈ సంపదంతా సంక్షేమానికే ఖర్చు చేస్తామని వెల్లడించారు. అభివృద్ధి, సంక్షేమాల మేళవింపు అంటే ఇదేనని చంద్రబాబు గణాంకాలతో సహా వివరించారు. మరోవైపు ఏడాది బడ్జెట్ తర్వాత రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిన పథకాలు ప్రారంభమవుతాయని చంద్రబాబు ఇప్పటికే సంకేతాలిస్తున్నారు. కీలకమైన తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలను జూన్ నాటికి అమలు చేయాలని కూడా నిర్ణయించారు.
విద్యా సంవత్సరం ప్రారంభంలోనే తల్లికి వందనం పథకాన్ని అందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఏప్రిల్, మే నెలల్లోనే ఈ 2 పథకాలను అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించడం లబ్ధిదారుల్లో ఆనందాన్ని నింపుతోంది. ఇదిలా ఉంటే ఎన్డీఏ కూటమి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. దానికి అంతే స్పీడుగా కూటమి ప్రభుత్వం బదులిస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో హామీలను అమలు చేసే తీరుతామంటూ కుండబద్దలు కొట్టి చెబుతున్నారు. మరి సూపర్ 6 అమలు చేయడం ఎంతవరకు సాధ్యం? హామీల అమలుకు నిధులను ఎక్కడి నుంచి సేకరిస్తారనేదే $1 మిలియన్ ప్రశ్న. మరి ప్రజల కళ్లలో ఆనందాన్ని ఏ మేరకు నింపుతుందో వేచి చూడాలి.